పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు కదా, చాలా గొప్ప పేరు కానీ స్వభావం ఉండదు. కానీ పౌలులో పేరు తగినట్టున్న స్వభావం, యేసుకు కలిగిన ఆ దీన మనస్సు మనం పౌలులో చూస్తాం. యేసును అనుకరించిన వారికి సుఖం ఉండదు, శ్రమలు ఉంటాయి. అయినా యేసు కొరకు నిలబడేవారు ఎంతోమంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. యేసు మనందరి కొరకు ప్రాణం పెట్టినాడు. యేసును అనుకరించిన వారు కూడా యేసు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఇంకో గొప్ప వింత. యేసు కొరకు జీవించేవారు యేసు కొరకు మరణించడానికి కూడా సంసిద్ధమై ఉంటారు. అంటే పౌలులో అలాంటి గొప్ప గుణం నాకు కనబడింది. చాలామంది చెప్తారు ఒకటి, చేస్తారు ఒకటి. అలాంటిది కాదు. రాస్తారు ఒకటి, ప్రవర్తన వేరుంటుంది. అలా కాదు. పౌలు దేవుడు ఎన్నుకున్న గొప్ప నాయకుడు. పౌలంతటి వాడు లేడు క్రైస్తవ లోకంలో. క్రీస్తు తర్వాత క్రైస్తవ గోళం అభిమానించేది, గౌరవించేది, అనుకరించేది ఎవరినంటే పౌలును. పౌలుకున్న ధీమా మరెవరికి లేదు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకో. అంత ధైర్యంగా చెప్పగలుగుతారా సేవకులు? మనం చాలామందిని చూస్తుంటాం, కానీ హీ జస్ట్ ఒబేడ్ జీసస్. గ్రేట్నెస్ ఆఫ్ పాల్ ఈజ్ నథింగ్ బట్ ఫాలోయింగ్ జీసస్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ హిస్ లైఫ్. ప్రతి అడుగు అడుగున యేసే ఆయనకు మాదిరి. అందుకే యేసు మాదిరిలో నడుచుకోండి, ఆయన కలిగిన మనస్సు కలిగి ఉండండి, ఆయనను వెంబడించండి. Download ShareChat.